ఉత్తరాఖండ్, గుజరాత్, నెక్స్ట్ అస్సామేనా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అప్లై చేసేటువంటి థర్డ్ స్టేట్. ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి సివిలైజేషన్ అంతా కూడా ఈక్వల్ లాస్ ఉండాలని, ఈక్వల్ రైట్స్ ఉండాలని, రిలీజియన్ బేస్డ్గా ఈ లాస్ రైట్స్ ఉండకూడదని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి అస్సాం రెడీ అవుతోంది. కాన్స్టిట్యూషన్లోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 ఏం చెప్తోందంటే ఎంటైర్ కంట్రీలోని సివిలైజేషన్ మొత్తం ఒకటే లా ఉండాలని, రిలీజియన్ బేస్డ్గా ఈ లాస్ ఉండకూడదని, ఈ సివిలైజేషన్ అందరికీ కూడా ఒకటే లా అప్లై చేయాలని దీని యొక్క ఉద్దేశం. అస్సాంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఒక ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ చేశారు. దీనికోసం ఒక ఆఫీస్ సెటప్, దాంట్లో ట్రైన్డ్ ఆఫీసర్స్, ఈ లాన్ అయితే స్ట్రిక్ట్గా అప్లై చేయడం కోసం ఒక ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ చేసింది అస్సాం గవర్నమెంట్. ఈ యూసీసీ అనే దాన్ని అప్లై చేయడం సిస్టంలో అంత యూనిఫామిటీగా రిలీజియన్ ఉన్నటువంటి ఇన్బ్యాలెన్స్ని ఒక బ్యాలెన్స్ సిస్టంలోకి తెస్తుందని, మరి ఉమెన్కి అయితే ఈక్వాలిటీ, ఒక సేఫ్టీ, రెస్పెక్ట్ అనేటువంటివి దీనివల్ల బిల్ట్ అవుతాయని అస్సాం యొక్క సీఎం అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ అయితే తెలియజేశారు. ఈ మధ్య పెరిగిపోయినటువంటి లివింగ్ రిలేషన్